అప్పారావు పులుసు తీసుకురా. ఏం బోనా వెళ్ళరానా? నువ్వు పురుగులు పడి చేస్తావురా. ఏమైందమ్మా? అంతా నా తలరాతయ్యా. ఈ ఇల్లు కొనవాడేమో మెస్సిని ఖాళీ చేయమంటున్నాడు, నేను కుదరదంటున్నాను. బెదిరించడానికి ఓ రౌడీని పంపాడు. పాడు చచ్చినాడు. వచ్చినప్పుడల్లా నా కూతుర్ని వెక్కిలి చేష్టలతో ఇబ్బంది పెడుతున్నాడు. వీడేమాయరోగో వచ్చి చేస్తే బాగుండు. వీరు మా మామయ్య గారు. నమస్కారం అండి. నమస్కారం సార్, ఒక్క నిమిషం. మా నాన్న గుండె ఆపరేషన్ చేయమన్నారు. ఆపరేషన్కి 1,00,000 కావాలి. మీకు వీలైనంత సహాయం చేయండి. 2,000 రూపాయలు. చూసావా సార్, ఈయనే మా నాన్న. నమస్కారం, వస్తాను. థ్యాంక్ యూ సార్. చావబోయే పొద్దుచ్చి నా ప్రాణం ఎందుకు తెస్తావు? అసలు నిన్ను మార్నింగ్ నెలను 3,000 రూపాయలు నీ మొహాన్ని పంపేడుస్తున్నానుగా. నన్ను కన్నందుకు ఎంతకన్నా ఇంకేం చేయమంటావు? పెద్ద ఇంజనీర్, నా చేతి నిండా సంపాదిస్తాడు. చెప్పు. కానీ ప్రపంచంలో ఎవరిని పక్కకు జారినివ్వడు. నీకు ఎవరు వీళ్ళు? ఏ రూమ్? వీళ్ళిద్దరూ రూమ్ నెంబర్ 305లో ఉంటున్నారు. వారు వీళ్ళ గెస్ట్. వీధి మూలలో రాణాసింగ్ అనేవాడు ముసలాయన తిరగబాదాడు. ఆయన ఇప్పుడు కామా స్టేజ్ లో ఉన్నాడు. మీరు చూసారా? నేను చూసాను. థ్యాంక్ యూ సార్. మీరేం భయపడకండి. అలాగేనండి. వస్తాను సార్. భయపడకు. అంత భయమా? మరుండదా స్వామి, తమరు వెళ్ళిపోతారో ఇరుక్కున్నామంటే ఆ రానాగాడు మా బెండు తీసాడు. ఏం మేనేజర్ అంకి జోసం చెప్పాలా? మీ కుటుంబంలో మొత్తం ఎంతమంది? చాలా మంది. మీ కుటుంబంలో 30 మంది తృప్తి లేకుండా మనశాంతి లేకుండా కష్టపడుతున్నారు. నేను చెప్పింది నిజమేనా? 30 కాదు, మొత్తం మా కుటుంబమే అంతా. ఏమండి, మీ కుటుంబం గురించి చెప్తున్నాడండి. కొంచెం కూడా ఫీలింగ్ లేదా? గంపడతలు ఎందుకు ఇచ్చినట్టు? నెత్తి మీద ఎట్టుకొని తిరగమనా ఏంటి? వాస్తు సరిగ్గా లేదే. ఇప్పుడు ఉంటున్న ఇల్లు ఇరుగ్గా ఇబ్బందికరంగా ఉండాలి. సొంత ఇల్లే, ఎంతో పెద్ద పాతిల్లు. ఓజోన్ లో కూడా కప్పులో రంధ్రం ఏర్పడి ఇంట్లో ఎండ తాండవిస్తుంది. చాలా ఘోరాలు జరుగుండాలి. హత్యలు, దొంగతనాలు, మానభంగాలు ఏది బాకీ లేదు. ఒట్టి ఆటవిక కుటుంబం వల్లే ఉందే. ఆరంభంలో ఆటవికలుగానే ఉండేవాళ్ళు, తర్వాత ఎంతో చేయగా కాస్త డీసెంట్ గా మారారు. మనసు మాత్రం ఇంకా ఆటవికంగానే ఉంది. చెప్పేది నిజమా? ప్రపంచంలో మీ కుటుంబం ఒక్కటే ఆటవిక కుటుంబంలో ఉంది. ఏం చేయను? ఏంటి సార్, ఏం చేద్దామంటారు? మొత్తం అంతమందిని కాల్చి పారేయకుండా? లేదు లేదు, అది కూడా వాళ్లే చేసుకుంటారు. మీ చుట్టూ చాలా మంది ద్రోహులున్నారు, ద్రోహం చెబుతున్నారు. చూసారా మీ అందరి గురించి ఎంత మాట అన్నారు? జోస్యం చెప్పించుకుని ఎగతాలా? సారీనండి, సారీ. తీసుకోండి. అయితే నేను వెళ్ళొస్తాను సార్. థ్యాంక్ యూ. ఏం తాతగారు మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు? వారు మీకు అబద్ధం చేసి చెప్పారా? నాకు వీడి 81 ఏళ్ల ఆయుర్దాయమని చెప్పాడు. మరి ఇంకే ఉన్నంత వరకు సంతోషంగా ఉండొచ్చుగా. ఇప్పుడు నాకు 83 ఏళ్లు. వీడు పెట్టిన గడువు దాటి 2 ఏళ్ళు అయింది. మహా అయితే 70 ఏళ్లలో ఉన్నారు కదా. అది సరే, వయస్సు మీద పడ్డాక మరణాన్ని సంతోషంగా స్వీకరించొద్దా చెప్పండి? దేవుడు నాకు మంచి జీవితాన్నే ప్రసాదించాడు. బ్యాంకులో డెవలప్మెంట్ ఆఫీసర్గా ఉద్యోగంలో చేరి సందు వదలకుండా ఇండియా మొత్తం చుట్టేశాను. ఆ సంతోషంలో బ్యాచిలర్ గానే బతికేశాను. రిటైర్ అయిన 2 రోజులకే ఆరోగ్యం బాగలేక ఈ మ్యాన్షన్ లోకి వచ్చి పడ్డాను. 25 ఏళ్లుగా ఇక్కడే లాగుతున్నాను. ఎప్పుడో ఒకసారి గ్రౌండ్ ఫ్లోర్కి వస్తాను. నా పెన్షన్ డబ్బంతా మందులకి మాకులకే సరిపోతోంది. కానీ నా జీవితంలో ఒకే ఒక్క కడసారి కోరిక, కొంచెం డబ్బు దాచిపెట్టుకుని ఓ మంచి కారు పెట్టుకుని నేను తిరిగిన ఈ ఊరంతా తృప్తిగా చూడాలని. వీలు కాలేదే. నెరవేరని ఆశల్ని మూట కట్టుకుని పోవడం ఒక్కటే మనిషికి దేవుడిచ్చిన వరం అనుకుంటాను. తప్పు కాదా? ఏమైంది? ఇప్పుడు ఊరంతా తిరగాలి అంతేగా. మేనేజర్, నాకు తెలిసిన వాళ్ళ దగ్గర ఒక బస్సు ఉంది. ఎవరెవరు వస్తారో అందరూ రెడీ అవ్వండి. ఇవాళ ఒక్క రోజు తాతగారితో సంతోషంగా ఊరు తిరగొద్దాం. హలో ఎవరిబడి. ఎగ్జామ్స్ లో మీరు ఎవరు పాస్ అవ్వలేదు, ఇక మీరు వెళ్ళచ్చు. సార్,
ఏంటి సార్ ఈ అన్యాయం? కనుతుర్పు కోసం ఎగ్జామ్ పెట్టి లంచాలు తీసుకొని ఉద్యోగం ఇస్తారా? ఇది దారుణం సార్. రాజు తొందరపడకు. కాకుర్లా ఏంటి కేకలు? లోపల ఏంటి పెద్ద అరుస్తున్నావు బయట నుంచి? అవునయ్యా, అన్యాయమే. నీ వల్ల ఏమవుతుంది? ఆ దేవుడే దిగొచ్చినా సరే ఏమీ పీకలేడు. దీని పేరే సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. ఇలా చూడు, నువ్వు కుందేలు, నేను నక్క. నాకు పైన ఎలుగుబంటి, దానికి పైన పులి, దానికి పైన సింహం అని ఉంటుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేటు ఉందయ్యా. నువ్వు నక్కవు కావాలనుకుంటే డబ్బులు ఇవ్వాలయ్యా, డబ్బులు. ఒక వేకెన్సీ 40,000 రూపాయలు ఇవ్వగలవా నువ్వు? ఇవాళ ఇంటర్వ్యూ అని రమ్మన్నారు. ఇంటర్వ్యూ లేదండి, సెలక్షన్ అయిపోయింది. ఏంటి ఆటగా ఉందా? ఇవాళ ఇంటర్వ్యూకి రమ్మని ఆల్రెడీ సెలెక్ట్ అయ్యారంటారేంటి? ఏంటి సార్ ఇది? ఇది ప్రైవేట్ కన్సర్న్, ఎవరికి రీజన్ చెప్పాల్సిన అవసరం లేదు. తీవై ముందు. చదువుకుంది బీబీఏ, అది 52%. ఏ ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ లేదు, సింగిల్ ఎక్స్పీరియన్స్ లేదు. ఇతన్ని గవర్నర్ చేసి అందరూ ఎక్కించాలని ఆశపడుతున్నారా? సార్, ఇతని క్వాలిఫికేషన్ కి ఏం పని దొరుకుతుంది? ఊరుకు పోయి వ్యవసాయం చేసుకోమనండి. మనిషికి సర్టిఫికేట్ చేతిలో పెట్టుకొస్తే వ్యవసాయం చేసేదేవుడు. వెళ్ళండి సార్. సరే, ఇంకో చోటు వెళదాం. అయినా వాడు ఎంతో పొగరుబోతంతో మాట్లాడాడు కాదు, నాకే కోపొచ్చింది. రాస్కల్, వాడు అనుకుంటున్నట్టు వ్యవసాయం అంత ఈజీ కాదు. ఎవడు పడితే వాడు చేయలేడు ఆ పని. అదో గొప్ప ఆర్ట్. ఓకే, నెక్స్ట్. నాకు ఇవాళ అంతే గాడ్. నాకు పరమ బజార్లో పని ఉంది సామె. సార్ ఏంటి? ఏదన్నా పనుందా సార్? ఏం చదువు? 10వ తరగతి సార్. ఏంటి ఎలా కొనవా? నా కీళ్ళలో 4వ తరగతి 5వ తరగతి చదివి చాలు. సారీ, పని లేదు. అన్నా 4వ తరగతి చదివాను, ఏదన్నా పనుందా అన్నా? ఏమయ్యా, ఇదా పెద్ద గొప్ప విషయమా? డిగ్రీ చదివినోడికి మళ్ళీ వచ్చి పని అడుగుతున్నావు? ఆ పిల్లాడు తాతకి 6వ తరగతి దాకా చదివాడు. ఏ వస్తువు అన్నా తీసేమని అడిగితే ఆ వస్తువు పేరన్నా చెప్పగలగలా వద్దా చెప్పు? కరెక్ట్ గా చెప్తానన్నా. ఏది ఆట పెట్టి పేదన్న పేరు చెప్పు చూద్దాం. ఓ సింతేనా? పనాస్ ఓ నిక్. ఇది పానాసోనిక్. నిన్ను కొట్లో ఉంచుకుంటే నా కొట్టు మూసేయాలి పో. ఓహో, ఇప్పుడు పేరు మార్చేశారా? అసలు నీ ఆశయం ఏంటి? ఈడున్న కొట్లన్నిటికీ సామాన్లు సప్లై చేసే పెద్ద డీలర్ నవ్వాలనుంది. అట్టగే మా ఊళ్ళో ఒకడు కర్పూర వ్యాపారం చేస్తుంటాడు. ఆళ్ళ నేను కర్పూరం అమ్మి కోటీశ్వరుడు నవ్వాలను సామే. రే, నువ్వు కర్పూరం అమ్మి కోటీశ్వరుడు అవ్వాలంటే ఈ లోకం కాలి బూడిదయ్యాకేరా. నిరుత్సాహపరచుకు. అదేగా నీ కళ? ఓకే, దేనికైనా పట్టుదల ఉండాలి. సిగ్గుపడకుండా ఒక్కొక్క కొట్టు ఎక్కి దిగు, ఏదో ఒక తలుపు తెరుచుకుంటుంది. ప్రభు, స్వామి, ఏ మనిషైనా ఉన్నట్టుండి ఇంతగా మారకూడదు. మందు కొట్టు తిరుగుతుండేవాడివి నేనెవరో తెలియగానే ఒక మహర్షి రేంజ్కి మారడమా? నిన్న మీరు భోజనాలు మాయతో రప్పించడం చూసి నేను అదిరిపోయాను స్వామి. వీళ్ళు మీరే దేవుడని చెప్పగానే నా మనసు మోగపోయింది స్వామి. నేను మిమ్మల్ని చూసాక ఈ బ్రతుకు వద్దనిపించింది. తల్లి తెరిసాకు వల్లే నాకు సమాధి సేవ చేయాలనిపిస్తోంది. ఇది మరీ ఓవర్ యాక్షన్ గా ఉంది. ముందు ఏడవటం ఆపు. సరే ప్రభు, ఇక నువ్వు బయలుదేరు. వీడితో కొంచెం మాట్లాడాలి. అయితే మీరు పైకి వెళ్ళిపోతారా స్వామి? అవును, నాకు చాలా పనులున్నాయి. అవునులే స్వామి, పని పడాలని మేమే బిజీగా ఉన్నప్పుడు మీరుండరా ఏంటి? స్వామి స్వామి, నన్ను ఆశీర్వదించండి స్వామి. ఎప్పుడు సంతోషంగా ఉండాలి. బయలుదేరు. ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నారు మీరు? అంతా కరెక్ట్ గానే ఉంది. ఎంత పెద్ద గోపురాన్ని కట్టాలనుకున్నా మొదటి రాయిని గోతులోనే వెయ్యాలి. అది మీకు తెలియలేదు. రాజు, నువ్వు కలల కన్నంతగా నిన్ను నువ్వు తయారు చేసుకోలేదు. ముత్తు ఎలా మొదలెట్టాలో తెలుసుకోలేకపోయాడు. సజావుగా పని లేదు, డబ్బు లేదు, దాంతో చెప్పలేనన్ని సమస్యలు. మీ ముందున్న సమస్యలేం పెద్దవి కావు, ఎంతో చిన్నవి. అవి మీ మనసుకే పెద్దవిగా తోస్తాయి, మీ భయం కారణంగా పెద్దవవుతాయి. మనమందరూ నిన్న జాలీగా బస్సులో టూర్కి వెళ్ళాం. ఏం జరిగింది? ఒకడు వాంతి చేసుకున్నాడు, ఒకడు భోజనాన్ని నెట్టేశాడు, ఒకడు బస్సును ఆపి ఆపి యూరిన్కి పోయాడు, ఇంకొకడు ఉమ్మి చిందెలా పాడాడు. ఏం చేశారు మీరు? వీటన్నిటిని ఒక సమస్యలా చూశారా మీరు? లేదే.
చూసి చూడలేదన్నట్టు ఆ పర్పస్ జాలీ టూర్ అనుకుని కిటికీకి బయట ఉన్న అందాన్ని చూసి ఆడి పాడి ఆనందించారు. జీవితం కూడా ఒక టూరే కదా. ఇక్కడున్న సమస్యల వలయంలో చిక్కి ఇక్కడికి వచ్చిన పర్పసే మర్చిపోయారు. కిటికీకి అవతలే జీవితం ఉంది. పాపం టూర్ పూర్తయ్యే సమయంలోనే కొందరికి కిటికీ ఉందనే తెలుస్తుంది. అందువల్ల తప్పంతా మీదే. సో మొత్తం మీద నిన్ను నువ్వు తయారు చేసుకోవాలి. ముత్తు, నీ భాషలో చెప్పాలంటే దేవుడు తిండి చూపుతాడు గాని తినిపించడు. ఫ్రెష్ గా జీవితం మొదలెట్టండి. నా పని పూర్తయింది, నేను బయలుదేరుతాను. గాడ్, ఇప్పుడు మా మనసు స్వచ్ఛంగా నిర్మలంగా ఉంది. ఈ జన్మలో చేసుకున్న పుణ్యమో ఇద్దరికి ఈ అదృష్టం దక్కింది. మీ దర్శనంతో మా జన్మ ధన్యమైంది. ఓ చిన్న సహాయం. చెప్పు. ఇంకా సేపట్లో తెల్లవారుతుంది. రేపు నా పుట్టినరోజు. ఈ కొద్ది క్షణాలు మాతోనే ఉండి తెల్లారాక నన్ను ఆశీర్వదించి మీరు ఇద్దరి జీవితాన్ని ఫ్రెష్ చేసి బయలుదేరండి. ఆ తర్వాత మేము ఏదో దాన్ని చూసుకుంటాం. నో నో రాజు, రాజు ప్లీజ్, నో, ఏడవకూడదు. రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్.